హలో అండి, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. ఇవాళ మనం కొలనోస్కోపీ పరీక్ష గురించి తెలుసుకుందాము. కొలనోస్కోపీ పరీక్ష అంటే మనం మలద్వారం ద్వారా స్కోప్ ని లోపలికి పంపి పెద్ద పేగుని చిన్న పేగులో ఆఖరి భాగాన్ని ఎగ్జామిన్ చేసేదాన్ని కొలనోస్కోపీ పరీక్ష అంటారు. ఈ కొలనోస్కోపీ పరీక్ష ఎవరెవరిలో చేయాలి అంటే దీర్ఘకాలికంగా మలబద్ధకం అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ అండ్ దీర్ఘకాలికంగా విరోచనాలు అంటే క్రానిక్ డయేరియా ఉన్న వారిలో, అదేవిధంగా మోషన్ లో బ్లడ్ పడుతున్నా, దీర్ఘకాలికంగా కడుపులో నొప్పి ఉన్నా, అలాగే రెగ్యులర్ గా కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మనము ఈ కొలనోస్కోపీ పరీక్ష అనేది చేయించుకోవాలి. ఈ కొలనోస్కోపీ పరీక్షకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ముందుగా మన పేగును మొత్తాన్ని మనం శుభ్రపరచుకోవాలి. దానికి పాలిఇథిలిన్ గ్లైకాల్ అనే సొల్యూషన్ ని నీళ్ళలో కలుపుకొని తాగటం వల్ల మనకి 8 నుంచి 10 సార్లు వరకు నీర విరోచనాలు అవుతాయి. సో ఆ పేగు శుభ్రపడిన తర్వాత మనం ఈ కొలనోస్కోపీ పరీక్ష అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ కొలనోస్కోపీ పరీక్ష విత్ అనస్థీషియా ఆర్ వితౌట్ అనస్థీషియాతో చేయించుకోవచ్చు. ఈ కొలనోస్కోపీ చేయించుకునేటప్పుడు వెరీ రేర్ గా కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. అది ఏమిటంటే బెండ్స్ నెగోషియేట్ చేసేటప్పుడు కొద్దిగా నొప్పి ఉండటము, అలాగే కడుపంతా ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించటము ఈ ప్రొసీజర్ యొక్క కాంప్లికేషన్స్.